రిలీజ్ చేయడానికి నాకు టైం లేకుండా పోయింది. కొన్ని ఎన్ని స్ట్రగుల్స్ ఉంటే అంత గుర్తుండిపోయిద్ది అనమాట. ఆ షార్ట్ ఫిల్మ్ కావచ్చు, ఏ ప్రాజెక్ట్ అయినా ఇది ఒక మైలురాయిగా గుర్తుండిపోయిద్ది మాకు. సో అది సార్. ఓకే, ఇప్పుడు మన ప్రొడ్యూసర్ గారు భాషా గారు మాట్లాడతారు. ఆయన మాటల్లో మీకు టైం ఉందండి ఇప్పుడు మాట్లాడడానికి? మా దానికన్నా ముందు మీరు మాట్లాడండి సార్, మాదేమో నేను తర్వాత ఇప్పుడు మీరు మీ అనుభవాలు అసలు షూట్లో మీరు పడ్డ స్ట్రగుల్స్ అవన్నీ ఒకసారి చెప్పండి. ఏముందంటే సినిమా తీయడానికి మాకు నిజంగా టైం కుదరలేదు. అంటే సినిమా పేరు కొటేషన్ పెట్టామని కాదు, మామూలు కూడా టైం అవ్వలేదు. మా డైరెక్టర్ గారు బిజీ అయిపోయారు. దాని వలన ఇచ్చిన టయానికే కేటా ఇవ్వడం జరిగింది, ఆయనకి టైం లేకుండా పోయింది. ఆర్టిస్టులు మాకు మాత్రం టైం దొరికింది అప్పుడప్పుడు. ఏదో విధానంగా మొత్తం పూర్తి చేసామండి. ఎప్పుడు ఏంటి అనేది ఇంకా మంచి రోజు చూసుకోలేదు. మంచి రోజు ఏంటి అనేది చూసుకొని మీ ముందుకు రావడం, డేట్ ఇవ్వడం అనేది జరిగిద్ది. అంటే ఈలోపు మేము కెమెరా ముందుకు రావడానికి కారణం ఏంటంటే ఎలా అసలు ఏంటి, ఎలా ఫీలింగ్స్ ఏంటి అనేది ఒకసారి షేర్ చేసుకోవడం కోసం రావడం జరిగింది. ఎప్పుడు డేట్ అనేది మేము మళ్ళీ మీ కెమెరా ముందుకు వస్తాము. మిగతా డేట్ అని మీరు చెప్పాలని కోరుకుంటున్నాం. టైం లేదు, ఇంకా అయిపోయింది అంతే, మా టైం అయిపోయింది. సో మన వాళ్ళు కష్టపడి ఒక 5 minutes ఉంటుందా, 5 to 6 minutes ఉంటుంది కంటెంట్ అనేది. మంచి కాన్సెప్ట్తో, ఫ్యామిలీ ఓరియంటెడ్, అది మంచి సబ్జెక్ట్ తీసుకున్నారు. సో మంచి సక్సెస్ అవ్వాలని, డేట్ కూడా త్వరలోనే అనౌన్స్ చేయాలని నేనైతే కోరుకుంటున్నాను. ఇలాంటి సిరీసెస్ కానీ షార్ట్ ఫిల్మ్స్ కానీ మరిన్ని మీ దగ్గర నుంచి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీకు టైం లేకపోయినా ఈ వీడియో చూడండి, మీకు టైం లేకపోయినా ఆ షార్ట్ ఫిల్మ్ చూడండి. ఖచ్చితంగా టైం లేదు అందరికీ. ఎవరికి టైం ఉన్నా లేకపోయినా ముందు టైం లేదనే షార్ట్ ఫిల్మ్ని కన్ఫామ్గా చూసి సక్సెస్ చేయండి. థ్యాంక్ యూ గైస్.